స్ట్రెస్, హార్మోన్స్ అండ్ బ్రెయిన్ కనెక్షన్. ఒత్తిడి మరియు హార్మోన్లు గర్భస్రావంలో కీలకం. మ్యాగ్నెటిక్ థెరపీ నాడీ వ్యవస్థపై శాంతిదాయక ప్రభావం చూపుతుంది. ఇది పారాసింపాథెటిక్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది. దీంతో హృదయ స్పందన తగ్గి రక్తపోటు స్థిరమవుతుంది. మస్తిష్కం ప్రశాంతంగా మారటం వలన హార్మోన్ల ఉత్పత్తి సమతుల్యంగా జరుగుతుంది. ఈ సమతుల్యం గర్భధారణలో అత్యంత కీలకం. యూటరైన్ హీలింగ్ అండ్ సెల్ రీజనరేషన్. మ్యాగ్నెటిక్ థెరపీ యూటరైన్ లైనింగ్ లేదా ఎండోమెట్రియంలో మైక్రో సర్క్యులేషన్ పెంచుతుంది. దీంతో గర్భాశయ గోడలు మళ్లీ రిపేర్ అవుతాయి. కొత్త కేశనాళాలు న్యూ క్యాపిలరీస్ ఏర్పడి సెల్స్ వేగంగా రీజనరేట్ అవుతాయి. దీనివల్ల భ్రూణం స్థిరంగా నిలబడే అవకాశాలు పెరుగుతాయి. సపోర్ట్ ఫర్ థైరాయిడ్ అండ్ హార్మోనల్ సిస్టమ్. థైరాయిడ్ డిజార్డర్స్ కూడా బహుళ గర్భస్రావాలకు ఒక కారణం. మ్యాగ్నెటిక్ థెరపీ థైరాయిడ్ వద్ద రక్త ప్రసరణను పెంచి హార్మోన్ల ఉత్పత్తిని సంతులనం చేయడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం ఎండోక్రైన్ సిస్టంపై హార్మోనిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది. హౌ టు అప్లై మ్యాగ్నెటిక్ థెరపీ ప్రాక్టికల్లీ. మ్యాగ్నెటిక్ థెరపీ సురక్షితంగా వైద్య సలహాతో పాటించాలి. సాధారణంగా మ్యాగ్నెటిక్ బెడ్ మ్యాట్రస్, బయోమాగ్నెటిక్ బెల్ట్ లేదా పెల్విక్ ప్యాడ్స్ ఉపయోగిస్తారు. ప్రతిరోజు రాత్రి 6 నుండి 8 గంటల పాటు ఉపయోగించటం వలన రక్త ప్రసరణ, ఆక్సిజన్ మరియు సెల్ రీజనరేషన్లో సహాయం అందుతుంది. సైంటిఫిక్ కేస్ స్టడీస్. కొన్ని పరిశోధనలు చూపిస్తున్నాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ రక్త ప్రసరణ, యూటరైన్ టిష్యూ ఆక్సిజనేషన్ మరియు సెల్ రీజనరేషన్లో పాజిటివ్ మార్పులు తెస్తుందని. ఇది సహాయక పద్ధతి మాత్రమే, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. రిమైండర్ అండ్ హోప్. గమనిక: మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే. ప్రత్యక్ష వైద్య చికిత్స, పోషకాహారం, నిద్ర, యోగా మరియు మానసిక ప్రశాంతతతో కలిపి పాటిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. మనం ప్రకృతి శక్తిని వినియోగిస్తే జీవితం మరోసారి పుష్పించవచ్చు.